అన్ని పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. అయినా కూడా నాకెందుకో టెన్షన్గా ఉంది. ఏదైనా మర్చిపోయానేమోనని భయం. లేదు గంగా, నువ్వు చిన్న పొరపాటు కూడా చేయకూడదు. సాగర్కి ఇవాళ ఎలాగైనా బెయిల్ ఇప్పించి తీరాలి. హరే కృష్ణ హరే రామ. ఇంత పొద్దున్నే అలా వెళ్ళవలసిన అవసరం ఉంది? గోవిందయ్య గారు, మంచినీళ్ళు తీసుకురండి. ఒకటే ఎండగా ఉంది. నడుచుకుంటూ వచ్చాను, రిక్షా దొరకలేదు. గోవిందయ్య గారేరి? కూరగాయలు తేవడానికి వెళ్లారు. అవునా? అమ్మగారు, నాకు కూడా ప్రసాదం ఇవ్వండి. నా కోసం కాదు, మీ చిన్న కోసమే అడుగుతున్నాను. నేను మీకు మాట ఇచ్చాను కదా, మీ చిన్న నెట్టి పరిస్థితులు ఇంటికి తీసుకొస్తానని. అందుకు మీ ఆశీస్సులు కూడా కావాలి కదా అమ్మగారు. నువ్వు అడిగింది శాలిగ్రాముడి ప్రసాదం కోసం. మరైతే ప్రసాదానికి కూడా గౌరవం ఇవ్వు. నాకు మా చిన్నాన్ని తిరిగి తెచ్చివ్వు. అందుకు నువ్వు ఏం చేయాల్సొచ్చినా చెయ్యి. నాకు నా చిన్న మళ్ళీ కావాలి పిల్ల. సరే అమ్మగారు, ప్రసాదం విలువ కూడా నిలబెడతాను. ఇచ్చిన మాట కూడా నిలుపుకుంటాను. ఎప్పుడు నేనేగా మీ చిన్నాన్ని మీ దగ్గరకు తీసుకొస్తున్నాను. మరి ఈసారి మాత్రం ఎలా మానేస్తాను చెప్పండి. నాకు మా చిన్న కావాలి. దానికోసం నువ్వేం చేయాల్సొచ్చినా చెయ్యి. మీరు గనక సాగర్ని ఉరికంబం ఎక్కిస్తానని పంతం పట్టినట్లయితే నేను చెప్తున్నాను, నేను సాగర్ని నిరపరాధి అని రుజువు చేస్తేరుతాను.
ఇదేలా జరిగింది సాగర్? ఈ దెబ్బ ఎలా తగిలింది? సాగర్, కేసు విచారణ ఆరంభించడమైనది. డిఫెన్స్ లాయర్ తన వాదన చెప్పొచ్చు. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఐఎమ్ అడ్వకేట్ రమేష్ బాబు. ఐఎమ్ డిఫెన్సింగ్ ది అక్యూజ్డ్ మిస్టర్ సాగర్ చతుర్వేది. యువర్ ఆనర్, తన భార్య చతుర్వేదుల జాహ్నవిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా నా క్లయింట్ సాగర్ చతుర్వేది మీద ఆరోపణ ఉంది. వీరి ఎఫ్ఐఆర్లో కూడా అదే రాసుంది. కానీ యువర్ ఆనర్, ఇది కొంచెం మీరు గుర్తించండి. చనిపోయిన జాహ్నవి పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం తను చనిపోయింది కేవలం డ్రగ్స్ ఓవర్డోస్ వల్లే అనుంది. ఆమె ఊపిరి ఆడకపోవడం వలన కాదు. ఆవిడ స్ప్లీన్ని, కిడ్నీల్ని పరీక్షించి చూస్తే ఆవిడ ఎంతో కాలంగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దిస్ వాజ్ నాట్ ద ఫస్ట్ టైం ఫర్ హర్. యువర్ ఆనర్, ఇందులో నా క్లయింట్కి ఎలాంటి సంబంధం లేదు. దిస్ ఈజ్ నాట్ అన్ అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్. దిస్ ఈజ్ ఎ షేర్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్. అందువల్ల నేను కోర్టు వారికి విన్నవించుకునేది, నా క్లయింట్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ మంజూరు చేసి అతన్ని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించగలరు. థ్యాంక్ యూ మిలాడ్. అన్నిటికంటే ముందు నేను వకీల్ రమేష్ బాబు గారిని అభినందించాలనుకుంటున్నాను. కోర్టుని తప్పిదారి పట్టించడానికి ఆయన ఎంతగానో ప్రయత్నిస్తారనిపిస్తోంది. నిజంగా ఎంతో ప్రశంసించాల్సిన వాదన. దిస్ ఇస్ ఓపెన్ అండ్ షట్ కేస్, యువర్ ఆనర్. రమేష్ బాబు గారేమో దీన్ని అనవసరంగా కాంప్లికేట్ చేసి పారేశారు. నిజమే, జాహ్నవి డెత్ డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే జరిగింది. అయితే నేను ఒక ప్రశ్న అడగదలిచాను, యువర్ ఆనర్. జాహ్నవి డ్రగ్ తీసుకుందంటే దీన్ని తనకి అలవాటు చేసిన వాళ్ళు ఎవరు? జాహ్నవి డ్రగ్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏమిటి? జాహ్నవి విద్యావంతురాలు, మంచి చెడులు బాగా తెలిసిన మనిషి. అలాంటి తనకు మత్తు పదార్థాల అలవాటు ఎవరు ఎప్పుడు ఎలా చేశారనేది, తను డ్రగ్ తీసుకునే అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏమిటి? బహుశా తన వైవాహిక జీవితం సంతోషంగా లేదేమో మిలాడ్. ఆ బంధం తెగిపోతుందనే భయం, ఆ బాధని తట్టుకోవడం బహుశా తనకి చాలా కష్టమైపోయి ఉంటుంది. సగ ప్లీజ్, సగ ప్లీజ్. ఇవాళ గనక నువ్వు వెళ్ళిపోతే అన్ని ముగిసిపోతే సగ ప్లీజ్, నా మాట విను. జాన్వి, ఏంటిది? నా కాలొదులు. ఒకవేళ సాగర్ తనని మెంటల్గా టార్చర్ చేస్తూ టార్చర్తో పాటు హరాస్ కూడా చేస్తున్నాడేమో. అందువల్ల యువర్ ఆనర్, భార్యని మానసికంగా కష్టపెట్టడం అంటే అది గృహహింస పరిధిలోకి వస్తుంది. జాన్వి, నిన్ను నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటావు. నేనెక్కడ ఇన్సల్ట్ చేస్తున్నాను? నా కాళ్ళు పట్టుకొని ప్లీజ్. సాగర్, ఐ రియల్లీ లవ్ యు. జాన్వి, జస్ట్ లీవ్ మీ. భర్త అన్నాక భార్యతో అన్ని సంగతులు షేర్ చేసుకోవాలి. నాకు కూడా తెలుసుకోవాలంటుంది సాగర్. ఇవాళ కోర్టులో ఏం జరిగింది? నువ్వేమన్నావు, వాళ్ళేమన్నారు? అసలు కేసేంటి? ప్లీజ్ సాగర్, చెప్పు నాకు. నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివా? ఇదొక యాక్సిడెంటల్ డెత్ అన్న వాదనని నేను అంగీకరించలేకపోతున్నాను మిలాడ్. నో యువర్ ఆనర్, జాహ్నవిని హత్య చేయడం జరిగింది. ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని తనని మర్డర్ చేయడం జరిగింది మిలాడ్. ఇక ఈ హత్య చేసిన వారు, ఇదిగో ఈ ఫ్రస్ట్రేటెడ్ ఇంపల్సివ్ ఆవేశం అనే జబ్బు గల ఇక్కడున్న సాగర్ చతుర్వేది. అందువల్ల మీకు నా మనవేమిటంటే, సెక్షన్ 302 కింద ఇతనికి కఠినమైన శిక్ష విధించండి. జాహ్నవి శవాన్ని సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతుండగా కనుగొన్నారు. జాహ్నవి ఎలా చనిపోయిందనేది ఇంపార్టెంట్ కాదు యువర్ ఆనర్. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, జాహ్నవిని ఫ్యాన్కి ఊరేసింది ఎవరు అన్న విషయం. జాహ్నవిని మర్డర్ చేసినవాడు మాత్రమే ఈ పనిని ఈజీగా చేయగలుగుతాడు. ఆ వ్యక్తి తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ఈ సాగర్ ఒక్కడే ఉన్నాడు. జాహ్నవిని బ్రతికుండగా చివరిసారిగా ఒకే ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి సాగర్. అందువల్ల వేరే ఎవరిని అనుమానించడానికి వీల్లేదు యువర్ ఆనర్. తమరికి నా మనవేమిటంటే, ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు, ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ సాగర్ని నిర్బంధంలోనే ఉంచాలని. బికాస్ హీఈస్ ఎ మర్డరర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. బహుశా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ గారు మర్చిపోయినట్టున్నారు. ఈ నేరం రుజువయ్యే వరకు
నా క్లయింట్ సాగర్ని హత్య చేశాడు, హంతకుడని ఎవరూ అనకూడదు. ఈ మాట నిజమే యువర్ ఆనర్. ఆ రోజు జాహ్నవితో పాటు సాగర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. అందువల్ల చివరిసారిగా జాహ్నవి బతికొండగా చూసిన వ్యక్తి సాగరే కావచ్చు. అయితే ఈ ఒక్క బేసిస్ మీదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నా క్లయింట్ని సందేహిస్తున్నారు. కానీ అలా అంటానికి ఎలాంటి ప్రూఫ్ లేదు యువర్ ఆనర్. సాగరే జాహ్నవిని చంపాడంటానికి. అయితే నేను మిస్టర్ శ్రీనివాస్ గారిని ఓ ప్రశ్న అడుగుతున్నాను యువర్ ఆనర్. ఆ హత్య చేసింది మిస్టర్ సాగర్ చతుర్వేది అయితే మరి ఆ సూసైడ్ లెటర్ ఎవరు రాశారు? సాగరే రాసుంటాడా? తన భార్యను చంపాడనే ఆరోపణతో తనంతట తానే దొరికిపోవాలని సాగరే రాసుంటాడా? మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు. ఇట్స్ హైలీ లాజికల్. అయితే సాగర్ని పెళ్లాడినందుకు జాహ్నవి సంతోషంగా లేదు. ఈ నిజాన్ని మీరు ఎలా కాదనగలరు? తనకొక మంచి నిజాయితీపరుడైన సహచరుడు కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. జాహ్నవి కూడా అలాగే కలలు కన్నది. కానీ ఈ సాగర్ మంచి భర్తనని నిరూపించుకోలేకపోయాడు యువర్ ఆనర్. యువర్ ఆనర్, సాగర్ జాహ్నవికి రోజువారీ ఖర్చులకు గాను డబ్బు కూడా ఇచ్చేవాడు కాదు. గతిలేక తన తండ్రిని డబ్బులు అడగాల్సిన పరిస్థితి జాహ్నవికి వచ్చింది. ఇదిగోనండి వాళ్ళ నాన్నగారి బ్యాంక్ స్టేట్మెంట్స్. దీన్ని బట్టి జాహ్నవి తండ్రి గారు జాహ్నవి అకౌంట్స్కి రెగ్యులర్గా డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవారని మీకే స్పష్టంగా తెలిసిపోతుంది. పెళ్ళైన తర్వాత కూడా. క్రెడిట్ కార్డ్. నాకు నీ క్రెడిట్ కార్డ్ కావాలి. నాకు కూడా అవసరాలు ఉంటాయి కదా. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వాస్తవాలను సరిగ్గా గుర్తించాలి. వాస్తవం ఏంటంటే యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన మిస్టర్ సాగర్ చతుర్వేది తన భార్యకి తన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇవ్వడం జరిగింది. తను ఎప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా ప్రతి పైసా భర్త కార్డు నుంచి డ్రా చేసుకుని ఉండొచ్చు. యువర్ ఆనర్, ఇదిగోండి వారి క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్. ఇక్కడ ఇంకొకటి గమనించండి యువర్ ఆనర్. నా క్లయింట్ తన భార్య జాహ్నవి చతుర్వేదికి తన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కావాలన్నా తన వీలుకు తగ్గట్లుగా ఎంత డబ్బు కావాలన్నా డ్రా చేసుకునేది. యువర్ ఆనర్, గమనించవలసిన సంగతి ఏంటంటే జాహ్నవి మరణించడానికి ముందు సాగర్ అకౌంట్ నుంచి ఎవరో రాజ్విహారీ అనే వ్యక్తి అకౌంట్కి మొత్తం డబ్బంతా ట్రాన్స్ఫర్ అయిందన్న సంగతి. ఇక ఈ రాజ్విహారీ ఎవరు, ఈ కేసుకి అతనుకున్న సంబంధం ఏంటి అనే వివరాలని నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను యువర్ ఆనర్. అయితే కేవలం జాహ్నవినే క్రెడిట్ కార్డు వాడిందనడానికి, సాగర్ వాళ్లేదనడానికి సాక్ష్యాధారాలు ఏమున్నాయి? నాకు తెలిసిన సమాచారం ప్రకారం క్రెడిట్ కార్డ్ని వాడింది ఎప్పుడూ కూడా కేవలం డబ్బు విత్డ్రా చేసుకోవడానికే జరిగింది. ఈ ట్రాన్సాక్షన్లన్నీ కూడా ఆన్లైన్లోనే జరిగాయి. మరి ఈ ట్రాన్సాక్షన్లన్నీ జాహ్నవినే చేసిందని, సాగర్ చేయలేదని ఎలా చెప్పగలరు? జాహ్నవి పట్ల సాగర్ చాలా ఘోరంగా ప్రవర్తించాడు. మెంటల్గా టార్చర్ చేశాడు తనని. యోనర్, వీళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధమే అసలుండేది కాదు. పేరుకు మాత్రమే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఎప్పుడు జాహ్నవి సాగర్ చెంతకి రావాలని ప్రయత్నించినా ఈ సాగర్ తనని చీదరించుకునేవాడు, తోసేసేవాడు. ఇంద సాగర్, నా నుదుట తిలకం దిద్దు నువ్వు. సాగర్, ఎందుకింత ఉదాసీనత? నీ జీవితంలో నాకు ఎలాంటి స్థానం లేదా? జాహ్నవి, ఏంటిదంతా? ఇది నా ప్రేమ సాగర్, నీ మీద ప్రేమ. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సాగర్ ఎటువంటి వ్యక్తి అనేది ఈ విషయాన్ని గమనిస్తే మనకు తెలిసిపోతుంది. తప్పుడు డ్రగ్స్ ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ర్యాంటాక్స్ కంపెనీ వాళ్ళ కేసుని తన తరపున ఈయనగారే వాదించారు. కంపెనీ ఎంత కరప్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల జాహ్నవికి డ్రగ్స్ తీసుకునే అలవాటు చేసింది ఈ సాగర్ చతుర్వేది అని అంటే అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ అయిన సాగర్ చతుర్వేదికి ర్యాంటాక్స్ కంపెనీ గురించి అసలే విషయాలు తెలీదు. వారికి ఆ కంపెనీ అసలు రూపం తెలిసిన వెంటనే హీ గేవ్ అప్ ది కేస్. వారు కావాలనే కేసు ఓడిపోయారు. అంతేకాక యువర్ ఆనర్, ఆ కేసుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిలార్డ్. తన రోజు నా కళ్ళలోకి వస్తుంది, నా గదిలోకి వస్తుంది. తను ఇక్కడి నుంచి వెళ్ళమంటే ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళదు. ఎందుకు టార్చర్ చేస్తావు? ఎవరు జాహ్నవి? అసలు ఏమంటున్నావు నువ్వు? నువ్వు స్పృహలోనే ఉన్నావా? ఎవరు నిన్ను వేధిస్తున్నారు? ఎవరి గురించి భయపడుతున్నావు నువ్వు? చూడు, అది ఇక్కడే ఉంది. అక్కడ, ఇక్కడ, అక్కడ.
నేను నా మొదటి సాక్షిగా డాక్టర్ దాస్ గారిని పిలవాలనుకుంటున్నాను. అనుమతించటమైనది. డాక్టర్ గారు, ఒకరోజు సాగర్ తన భార్యను వెంట పెట్టుకుని మీ క్లినిక్ వచ్చారు కదా, ఆ రోజు అసలు ఏం జరిగిందో కోర్టు వారికి వివరించండి. మిలాడ్, కొన్ని రోజుల కిందట జాహ్నవిని వెంట పెట్టుకుని సాగర్ నా క్లినిక్ వచ్చాడు. ఆవిడ ఆరోగ్యం ఏమంత బాలేదు. షీ వాజ్ లుకింగ్ మిజరబుల్. ఆవిడ్ని చూస్తే నాకు మెంటల్గా అప్సెట్ అయినట్టు అనిపించింది. భయపడుతున్నట్టుంది. చాలా హైపర్గా ఉంది. నేను సాగర్కి ఏం చెప్పానంటే ఆవిడికి మెడిసిన్స్ కంటే ముఖ్యంగా ప్రేమ అవసరం అని చెప్పాను. ఆవిడ్ని సంతోషంగా ఉంచమన్నాను. ఆవిడ మెంటల్ కండిషన్ బాగుపడిన తర్వాత నేను ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పాను. నాకు సాగర్ ఏం చెప్పాడంటే ఆ సంగతి గురించి ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకూడదని చెప్పాడు. ప్లీజ్ మీరు ఇంటికి రాకపోతేనే మంచిది, ఎందుకంటే ఈ సంగతి ఇంట్లో అందరికీ తెలియడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మిలాడ్, ఏ భర్త అయినా తన భార్య అనారోగ్యం గురించి తన కుటుంబం దగ్గరే దాచిపెట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తాడు? కానీ ఈ సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియకూడదనే సాగర్ అనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ సాగర్ ఉద్దేశం దురుద్దేశం అనేగా అర్థం? ఏదో అపాయకరమైన దురుద్దేశం ఉందనే దాని అర్థం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇలా అనడం సరికాదు. అదే గనక నిజమైతే సాగర్ తన భార్యని డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాడు? తను జాహ్నవి పరిస్థితి చూసి ఆందోళన పడిపోయాడు యువర్ ఆనర్. తనలాగే తన కుటుంబంలో వాళ్ళు కూడా ఆందోళన చెందడం తనకు అస్సలు ఇష్టం లేదు. అందువల్లే ఎవరికి ఏమీ చెప్పకుండానే అతను జాహ్నవిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అండ్ లెట్ మీ టెల్ యూ మిస్టర్ శ్రీనివాస్, మీకు కూడా మీ కుటుంబం మీద ప్రేమ ఉంటే గనక ఒకవేళ మీరు సాగర్ స్థానంలో ఉండుంటే మీరు కూడా అదే చేసేవారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాకే డాక్టర్ అవసరం లేదు. జాన్వి జస్ట్ కామ్ డౌన్. ఇది రొటీన్ చెకప్ కదా, ప్రతి వారం చేయించుకోవాలి. నేను చేయించుకోను. కామ్ డౌన్ జాన్వి, కామ్ డౌన్. నేను చెప్పేది ఒకసారి. చెప్తున్నాను కదా. నేను ఒక మంచి హస్బెండ్ అవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. ఐ ప్రామిస్. జాన్వి, నేను నీ పట్ల చాలా చెడుగా ప్రవర్తించానని నాకు తెలుసు. సాగర్ ఏడుస్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తను? ఇవన్నీ విన్నాక తనకి బాధగానే ఉండుంటుంది. కానీ నేను తన దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేను. యువర్ ఆనర్, నేను నా తర్వాత సాక్షిగా మిస్టర్ అమిత్ ఆనంద్ గారిని పిలవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రండి. అమిత్ ఆనంద్ గారు, ఆ రోజు మీరేం చేశారో కోర్టుకు వివరంగా చెప్పండి. మిలాడ్, ఒకరోజు నేను సాగర్ గారు, ఆయన భార్య జాహ్నవి గారు కోర్టులో గొడవ పడుతుండగా చూశాను. ఆయనేమో ఆవిడ్ని బలవంతంగా లాకెళ్లాలని ప్రయత్నించారు. ఆయన ఆవిడ మొహం మీద నీళ్లు కూడా కొట్టారు. అంత కోపం వచ్చింది ఆయనకి. ఇప్పుడు నేను మూడో సాక్షిగా మునాన్ ఖాన్ గారిని పిలవాలనుకుంటున్నాను. జాన్వి, ఒకటి మర్చిపోకు. ఒక కాగితం మీద సంతకం పెడితే మనకి పెళ్ళైపోయినప్పుడు అదే విధంగా ఇంకో పేపర్ మీద సంతకం పెడితే ఈ బంధం తెగతెంపులైపోతుంది. ఎందుకంటే నువ్వెప్పుడు మన బంధాన్ని కళ్ళారా చూసినా అది నీకు ఒక పగిలిన చెల్లా చెదిరిన దానిలాగే కనిపిస్తుంది. అంటే ఈ గ్లాస్ ముక్కలో కనిపిస్తున్న నీ మొహంలాగే. I know he doesn't love me, but తనకి భార్య అయినందువల్ల కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాను కదా నేను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీనివాస్ గారు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. కోర్టు దృష్టిని మరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది భార్యాభర్తల మధ్య వ్యవహారం యువర్ ఆనర్. దీనికి శ్రీమతి జాహ్నవి చతుర్వేది మరణానికి ఎలాంటి సంబంధం లేదు. దీనివల్ల నా క్లయింట్ సాగర్ చతుర్వేదే తన భార్య జాహ్నవిని హత్య చేశాడని నిరూపించడం జరగదు. యువర్ ఆనర్, నేను మీకు ఇంతవరకు చెప్పదలిచాను. ఈ సాగర్ చతుర్వేది తన భార్య పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించేవాడో, క్రుయాలిటీలో ఎంత దూరం వెళ్లిపోయాడో మీరే చూడండి. అందువల్ల ఈ సంగతులన్నీ రిలవెంట్ గా ఉన్నాయి. ఈ కేసుకు వాటికి సంబంధం ఉంది మిలాడ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరిక వెళ్ళొచ్చు. నేను ఈ కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. దాన్ని గమనిస్తే సాగర్ ఉద్దేశం ఏంటో మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ కేసుకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయం ఇది. జాహ్నవికి సాగర్కి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లైందో మీకు వివరిస్తాను. ఈ సంగతి సరిగ్గా గమనిస్తే ఇందులో ఒక ప్రశ్న, ఒక అనుమానం గోచరిస్తాయి.